ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు వాక్య భాగం కోసమై హోషేయ ప్రవచన గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని ధ్యానించి మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. మరి వాక్య ధ్యానం కోసం హోషేయ ప్రవచన గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించువాడను నేనే. ప్రైజ్ ది లార్డ్. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించువాడను నేనే. ఈ వాక్యములో నుంచి ఒక అంశాన్ని ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అదేమిటంటే, నీతో స్నేహం చేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నీతో సహవాసం చేసే దేవుడు, మనతో సహవాసం చేసే దేవుడు. కనుక ఈరోజు మనం ఈ లోకంలో చూస్తున్నట్లయితే అనేక మంది సహవాసము చేయాలని ఆశపడుతూ ఉంటారు. ఎందుకంటే తమ ఇష్ట కష్టాలను పంచుకోవటం కోసం, తమ అవసరతలను, అక్కర్లను, లేకపోతే కష్టాలు, బాధలను, వారుకున్నటువంటి వాటిని పంచుకోవటం కోసం సహవాసాన్ని కోరుకుంటూ ఉంటారు. ఈ లోకంలో మనం చూస్తున్నట్లయితే వారి సహవాసం ఎలా ఉంటుందంటే, కావాల్సింది దొరికే దగ్గరికి వెళ్తూ ఉంటారు, కోరుకున్నది జరిగే దగ్గరికి వెళ్తూ ఉండి సహవాసం చేస్తారు. ఈ లోకంలో ఏదో ఒకటి ఆశించి సహవాసం చేసేవారిని మనం చూస్తూ ఉంటాం. కానీ కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులో మనతో స్నేహం చేయటానికి పెద్దగా ఇష్టపడేవారు పెద్దగా ఈ లోకంలో కనిపించకపోవచ్చు. కానీ బైబిల్ వాక్యం చెబుతూ ఉంది, కాలిన ఎండకు అరణ్యములో నిన్ను స్నేహించేవాడు దేవుడు. అంటే కష్టంలో, నష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, శ్రమల్లో, శోధనల్లో నిన్ను స్నేహించేవాడు యేసుక్రీస్తు వారు. స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు సంతోషముగా ఉండినను, కష్టంలో ఉండినను, బాధల్లో ఉండినను, ప్రతి శ్రమల యందును దేవుడు నిన్ను స్నేహించువాడు. ఆయన నీతో స్నేహం చేయటం మొదలు పెడితే మనము మరణించేంత వరకు, లేకపోతే ప్రభు రాకడ వచ్చేంత వరకు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈరోజు నీతో స్నేహం చేస్తే, దేవుడు నీతో స్నేహం చేస్తే ఏమవుతుంది? కొన్ని విషయాలు మీతో చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. చూద్దాం. మొదటిగా అదే హోషేయ ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, చూడండి, అక్కడ ఒక మాట రాస్తూ ఉన్నాడు. ఏమనంటే, మన జీవితాన్ని సువాసన భరితమైనటువంటి జీవితముగా మారుస్తానని చెబుతూ ఉన్నాడు. ఏమనంటే, ఒలీవ చెట్టుకు కలిగినటువంటి మంచి సువాసన దేవుడు మనకిస్తానంటున్నాడు. అంటే ఏంటంటే, చూడండి, మన జీవితం కొన్నిసార్లు పాడైపోతూ ఉంటుంది మన సహవాసాన్ని బట్టి, లేదా మన సహవాసాన్ని బట్టి కొన్నిసార్లు నష్టపోతూ ఉంటాం. కొన్నిసార్లు మన సహవాసాన్ని బట్టి మన జీవితంలో ఒడిదుడుగులు వస్తూ ఉంటాయి. కనుక ఈరోజు కొన్నిసార్లు ఈ సహవాసము ఎవరితో చేయాలో తెలియక చాలామంది తమ జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. యవ్వన కాలంలో చూడండి, ఎవరితో సహవాసం చేయాలో, ఎలాగ సహవాసం చేయాలో, ఎలా నడుచుకోవాలో తెలియక చాలామంది, సహవాసం అన్న మాటకు అర్థము తెలియక చాలామంది ఏమవుతున్నారండి? పాడైపోతున్నటువంటి స్థితిలో మనం చూడగలుగుతున్నాం. కనుక ఈరోజు దేవుడు నీతో స్నేహం చేస్తే మొదటిగా ఆయన మన జీవితంలో చేసే కార్యం ఏంటంటే, నీ జీవితాన్ని మారుస్తాడు. జీవితం మార్చడం అంటే ఏంటంటే సువాసన భరితమైన జీవితం. లోకము సంబంధులతో నువ్వు సహవాసం చేసినప్పుడు
నీ మాట స్థితి బాగుండకపోవచ్చు, నీ నడక తీరు బాగుండకపోవచ్చు, లేకపోతే నీ ఆలోచన తీరు చెడినది అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక రకము చేత నీ సహవాసములో వారికున్నటువంటి అలవాట్లు, వారికున్నటువంటి వ్యసనాలు, వారికున్నటువంటి ప్రతిదీ కూడా నీకు వస్తూ ఉన్నప్పుడు నీ జీవితం ఏమైపోతుందంటే అంధకారంగా మార్చబడుతుంది. నీ జీవితం ఏమవుతుందంటే చీకటమయంగా మార్చబడుతూ ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈరోజు నేను ఈ వాక్యం మీతో ఎందుకు చెప్తూ ఉన్నానంటే, దేవుడు నీతో స్నేహం చేస్తే నీ జీవితం సువాసన భరితమైన జీవితంగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ జీవితాన్ని సువాసనగా మారుస్తాడు, ఇంకా నీతిమంతునిగా మారుస్తాడు, ఇంకా పరిశుద్ధునిగా మారుస్తాడు. నీ జీవితాన్ని చూడండి అనేకులకు మాదిరికరంగా మార్చే దేవుడు నీతో స్నేహం చేసేటువంటి యేసుక్రీస్తు ప్రభు. స్తోత్రం. ఆయన నీతో సహవాసం చేయటం మొదలు పెడితే నీ జీవిత విధానాన్ని మారుస్తాడు, నీ నడిచే విధానాన్ని మారుస్తాడు, నీ మాటల తీరును మారుస్తాడు, నీ ప్రవర్తన తీరును మారుస్తాడు, నీ క్రియల తీరును మార్చేస్తాడు. ప్రతిదీ మార్చివేసి నీ జీవితాన్ని కంపు కొడుతున్నటువంటి స్థితిలో నుంచి చూడండి, శిథిలమైపోతున్న స్థితిలో నుంచి చూడండి, నడవలేనటువంటి స్థితిలో నుంచి నీవు మార్గం చూపించేవాడిగా, మార్గదర్శిగా, సువాసన వెదజల్లేటువంటి వాడిగా నీ జీవితాన్ని మారుస్తానని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేయాలని నేను చూస్తున్నాను. చూడండి, అదే హోషేయ ప్రవచన గ్రంథంలో చూస్తే 14వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే ఏమంటున్నాడంటే, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను. ఏ విషయంలో అభివృద్ధి చేస్తాడు? చూడండి, ఆధ్యాత్మికంగా. మనకి భౌతికంగా అభివృద్ధి కావాలి, దానితో పాటు ఆత్మీయ అభివృద్ధి కూడా అవసరమే. ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక తనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మనం ఆత్మ సంబంధులం కనుక మనము ఆత్మీయ విషయముల మీద మనసు ఉంచాలని బైబిల్ చెబుతూ ఉంది. కనుక నీ ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి చేయాలి. ఆధ్యాత్మిక జీవితం అంటే దేవునితో సహవాసం చేయటము, దేవునితో ప్రార్థన చేయటం, దేవునితో నడవటం, దేవుని ఆజ్ఞలను అనుసరించటం, దేవునితో కూడా కూర్చుండటం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటం, దేవుని యొక్క సహవాసము అంటే అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును ఆయనతో కూడా నీవు ప్రార్థనలో ఎడతెగక ఉండటయు ఆయనతో నువ్వు చేయవలసినటువంటి అభివృద్ధి. ఈ ఆధ్యాత్మిక అభివృద్ధి దేవుడు ఎవరితో అయితే సహవాసం చేస్తాడో వారిలో దేవుడుకున్నటువంటి ఒక అలవాటు, ఆయనకున్నటువంటి విధానం అంతా కూడా మనలో కూడా అభివృద్ధి చేస్తానని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది దేవుడు మన జీవితంలో జరగాలి అంటే, దేవుడు మన జీవితంలో జరిగించాలంటే దేవుడు మనతో సహవాసం చేస్తే, ప్రైజ్ ది లార్డ్, మనం ఆయనతో సహవాసం చేస్తాం కాదండి, మనతో ఆయన సహవాసం చేస్తే. ఈరోజు మనం ఆయనతో సహవాసం చేయటం కాదంట, ఆయనే మనతో సహవాసం చేస్తానని చెబుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాటగా మీకు తెలియజేస్తా ఉన్నాను. చూడండి 14 అదే హోషేయ 14:5లో మనం చూస్తే శోధనలో మీకు నేను తోడుగా ఉంటాను అంటున్నాడు. చూడండి, కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పుడు మనల్ని విడిచిపెట్టిపోయేవారు ఉంటారు, కానీ మనల్ని చేరదీసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కనుక బైబిల్ వాక్యం ఏం చెబుతుందంటే, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించువాడు నేనే. అంటే ఏంటంటే శోధనలో, సమస్యల్లో, బాధల్లో, కష్టాల్లో నీకు తోడుగా ఉంటాడంట. ఎంత మంచి మాట అండి.
ఎంతమందికి ఇష్టంగా ఉంటుంది? నీ శ్రమల్లో నీకు తోడుగా ఉండాలని, కష్టాల్లో నీకు తోడుగా ఉండాలని, సమస్యలో నీకు తోడుగా ఉండాలని, వేదనలో నీకు తోడుగా ఉండాలని ఎవరు కోరుకోకుండా ఉంటారు? దేవుడు తానే చెబుతున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. ఎందుకంటే నీవు నాతో స్నేహం చేసేవాడివి గనుక, నీవు నాతో నడిచేవాడివి గనుక, నీవు నాతో జీవించేవాడివి గనుక, నీవు నా యందు ఉన్నావు గనుక నేను నీతో కూడా ఉంటాను. నీ పనిలో నీకు తోడుగా ఉంటాను, నువ్వు చేసే ప్రతి కార్యకలాపాల్లో నీకు తోడుగా ఉంటాను, ప్రతి విషయాల్లో నీకు తోడుగా ఉంటానని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎలాగ తోడుగా ఉంటాడంట? మంచు వలె నీకు తోడుగా ఉంటాడు. స్తోత్రం. ప్రతిదీ కూడా నీ జీవితంలో సఫలపరచబడాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. మనుషులు తోడుగా ఉన్నప్పుడు కొన్ని కార్యాలు జరగకపోవచ్చు, కొన్నిసార్లు మనం అనుకున్న వాటిని సాధించలేకపోవచ్చు, కొన్నిసార్లు మన జీవితంలో చేయవలసిన వాటిని చేయలేకపోవచ్చు. కానీ దేవుడు తోడుగా ఉంటే నీవు సాధించలేనివి, పొందుకోలేనటువంటి వాటిని, విజయము రాదు అనుకున్నటువంటి సందర్భాల్లో విజయాన్ని నీ చేతికి అప్పగించి నిన్ను విజయశీలుడిగా మార్చేటువంటి దేవుడు నీతో స్నేహం చేస్తే నీకు తోడుగా ఉంటానని ఆయన మాట ఇస్తూ ఉన్న దేవుడు గనుక ఈరోజు ఎంతమంది దేవుడు నాతో స్నేహం చేస్తే బాగుంటుంది, నేను ఆయనతో స్నేహం చేస్తే బాగుంటుంది, ఆయన నాతో మాట్లాడితే బాగుంటుంది, నేను ఆయనతో మాట్లాడితే బాగుంటుందని ఎంతమంది ఆశపడుతున్నారో వారితోనే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? నీ శోధనలో కదలకుండా స్థిరంగా ఉంచుతానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే అండి, శోధనలో కదలకుండా స్థిరంగా ఉంచాలంటే దేవునితో నీవు సహవాసం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీతో సహవాసం చేస్తానంటున్నాడు, నీవు దేవునితో సహవాసం చేయాలి. కనుక ఇంకొక మాట కూడా నేను తెలియజేస్తాను. చూడండి, 14:5 వచనంలో మనం చూస్తే మనకు కదలకుండా స్థిరంగా ఉండేటట్లు, క్రైస్తలో కదలకుండా స్థిరంగా ఉండేటట్లు. ఈరోజు కొన్ని పరిస్థితులు మనను కదిలిస్తూ ఉంటాయి, కొన్ని విషయాలు మన జీవితాలని తారుమారు చేస్తూ ఉంటాయి. కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఎలాగుంటుందంటే ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు స్థిరత్వం లేక పడిపోయే పరిస్థితులు వస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ ఏరును భూమిలోనికి లోతుగా శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా పడిపోకుండా ఉండేటట్లు నిన్ను స్థిరంగా నిలబెడతానని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏందండి, స్థిరంగా నిన్ను నిలబెడతానంటున్నాడు. దేవుడు శోధన కాలములో, కష్టకాలములో, బాధలు, శ్రమలు, సమస్యలు వచ్చినప్పుడు నువ్వు స్థిరంగా నిలబడలేకపోతున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుచున్న మాట, దేవునితో సహవాసం చేస్తే, దేవుడు నీతో సహవాసం చేస్తే నీవు స్థిరంగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ధ్యానించుకున్న 4 మాటలు మరొకసారి మీతో నేను చెప్పి ఈ వాక్య భాగాన్ని ముగించాలని ఆశపడుతున్నాం. మొదటిగా, దేవుడు మనతో సహవాసం చేస్తే దేవుడు మొదటిగా నీ జీవితాన్ని సువాసన భరితమైన జీవితంగా మారుస్తానని చెబుతూ ఉన్నాడు. అదేవిధంగా చూడండి, నీ జీవితాన్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా చూస్తున్నట్టయితే శోధనలో, సమస్యల్లో, కష్టాల్లో, బాధల్లో నిన్ను తొలగిపోకుండా స్థిరంగా నీ జీవితాన్ని నిలబెట్టి నీకున్న ప్రతి అవసరాన్ని, కష్టాల్లో నుంచి, బాధల్లో నుంచి నిన్ను ఒడ్డెక్కించి, సమస్యలన్నిటి నుంచి విడిపించి నిన్ను కదలకుండా స్థిరంగా దేవునిలోని నీ ఉన్న స్థానములో నిన్ను నిలబెడతానని వాగ్దానం చేస్తున్న దేవుడు. అంత మాత్రమే కాదు, ఏదొచ్చినా నీకు నేను తోడుగా ఉంటానని మాట ఇస్తున్న దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుచూ ఉన్నాడు. ఏంటంటే, నీవు దేవునితో సహవాసం చేస్తే నీతో ఆయన సహవాసం చేసి ఈ కార్యాలన్నిటినీ జరిగించటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
క్రైస్తలో ఎంతమందికి దేవుడు నాతో సహవాసం చేయాలి, ఎంతమందికి దేవుడు నాతో సహవాసం చేస్తే బాగుంటుందని ఎంతమంది అయితే ఆశపడుతున్నారో వారందరితో దేవుడు ఈరోజు నిన్ను అడుగుచూ ఉన్నాడు. నీవు నాతో స్నేహం చేయటానికి ఇష్టమైతే క్రైస్తలో ఈరోజే నువ్వు తీర్మానం చేసుకోగలిగితే, ఈరోజే ఒక సరైన ఆలోచన చేయగలిగితే, ఈ లోకంలో ఎంతోమందితో సహవాసం చేశాను, ఈ లోకంలో ఎంతోమందిని వెంబడించాను, ఈ లోకంలో ఎంతోమందిని ఆశ్రయించాను, ఎంతోమందిని నేను వెంబడించాను, కానీ నా అవసరతలో ఎవరు తోడుగా రాలేదు, నా కష్టాల్లో ఎవరు నాకు తోడుగా లేరు. చూడండి, నన్ను స్థిరముగా నిలబెట్టిన వారు లేరు, నా జీవితాన్ని సువాసన భరితంగా మార్చిన వారు లేరు, నా జీవితంలో నాకు అండగా ఉండిన వారు ఎవరు లేరు అని నువ్వు అనుకుంటున్నట్లయితే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వినిచిన నీతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, చూడండి, దేవుడు నీతో సహవాసం చేస్తే ఆయన నీ జీవిత విధానాన్ని మార్చి సువాసన భరితంగా మారుస్తాడు. రెండవది ఏంటంటే, చూడండి, ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి చేస్తాడు. మూడవదిగా, శోధనలో సమస్యల్లో నువ్వు తొట్టిల్లిపోకుండా, కూలిపోకుండా, పడిపోకుండా స్థిరంగా ఉండేటట్లు చేస్తానంటున్నాడు. నాలుగవదిగా మనం చూస్తున్నట్లయితే, నీకు తోడుగా ఉండి నీ ప్రతి కార్యాన్ని సఫలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈరోజు నువ్వు సరైన తీర్మానం చేసుకొని దేవునితో సహవాసం చేయటానికి నువ్వు ఇష్టపడితే ఈరోజే ఈ కార్యాలన్నీ నీ జీవితంలో జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ఈ మాటలు వినుచున్న నీవు దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని సమర్పించుకుంటే ఈరోజు నీ జీవితంలో దేవుడు కార్యాన్ని చేయబోతున్నాడు. ఈ వాక్యము ద్వారా మనలను, మీ కుటుంబాలను దేవుడు ధారాళముగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.